కనిపిస్తోంది. ఒకవైపు నిరసనలు, ఇంకొక వైపు అలకలు, వాళ్ళకి ఏదో ఒక టికెట్ కావాలంటే దానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈ ప్రతిపక్షాలని టార్గెట్ చేయాలని, ఇంకొక వైపు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి, కాంగ్రెస్ పార్టీలోకి, మీ ఇండియా కూటమిలోకి కీలకం కాబోతోంది అనేది, ఈ పరిణామాలన్నింటినీ ఎట్లా చూస్తారు? ఇది ఇప్పుడు పరాకాష్ఠకు చేరిందండి. యాక్చువల్ గా 1 సంవత్సరం క్రితం నుంచి కూడా ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోయాడో, ఆ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఎట్లయినా సరే గెలవాలని చెప్పి తీవ్రంగా వారు ప్రయత్నం చేశారు. అయినా 3 చోట్ల కూడా వారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రజల్లో అసంతృప్తిని వాళ్ళు బయటకు రాకుండా చేయడానికి అనేక రకాలుగా పోలీసులు పెట్టి ఆయన ఇబ్బందులు పెడతా వచ్చాడు. కానీ ఇప్పుడు ఇంకా తీరా ఎన్నికలు దగ్గరైనాయి కాబట్టి సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా హుషారు కావడము, తర్వాత ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఇవాళ పోలీసులు చెప్పినా వినకుండా వాళ్ళు ఉద్యమాల బాట పట్టడము, వారందరూ కూడా రోడ్డు ఎక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ లక్షలాది మంది కార్మికులందరూ కూడా రోడ్డు మీదే ఉన్నారు. ఒక అంగన్వాడీ వర్కర్లే కాదు, ఆశా వర్కర్లు, తర్వాత సర్వశిక్షా అభియాన్ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు అందరు కూడా రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన మాయ మాటలు నమ్మారు తప్పితే ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు న్యాయం చేయమని చెప్పి గట్టిగా వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు. సహజంగా ఎలక్షన్ సమీపిస్తున్నాయి కాబట్టి పొలిటికల్ పార్టీస్ కూడా మరింత యాక్టివ్ అవుతా ఉన్నాయి. తర్వాత తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసింది. ఇవాళ జనసేనతో కూడా కలిశారు కాబట్టి సహజంగానే ఇంకా కొద్దిగా ఊపు కూడా వాళ్ళకి వచ్చిన మాట వాస్తవమే. మరోవైపు ఇవాళ షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కోరుతా ఉన్నారు, అది కూడా వారు నిర్దేశించిన తర్వాత సహజంగా ఆమె కూడా మరోవైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో